దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో గెలవాలనుకునే ఏ పార్టీ అయినా సరే ఆయన సాయం కోరే స్థాయికి ఆయన ఎదిగారు. ఐపాక్ అనే సంస్థను స్థాపించి ఎన్నికల వ్యూహకర్తగా దేశంలోనే ప్రముఖమైన స్థానంలో నిలిచారు. అయితే అలాంటి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఐపాక్ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇక తనకు ఐపాక్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబును కలిసిన సందర్భంగా మీడియాతో చెప్పారు. అదే సమయంలో ఎక్స్ ద్వారా ఐపాక్ సంస్థ స్పందిస్తూ తమ పొలిటికల్ స్ట్రాటజీ సేవలు వైఎస్ఆర్సీపీకి కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీంతో పీకే తన సొంత ఐపాక్ నుంచి తప్పుకోవడం ఏంటని చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఐపాక్కు ప్రస్తుతం 3 వ్యక్తులు డైరెక్టర్లుగా ఉన్నారు. రిషి రాజ్ సింగ్, ప్రతీక్ జైన్, వినేష్ చందెల్ అనేవారు డైరెక్టర్లు అయినప్పటికీ వీరి పేర్లు ఎక్కడా అంతగా తెలియవు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ ఐపాక్ నుంచి తన వాటాతో వైదొలిగినట్లు సమాచారం. ఐపాక్ను తొలుత మొదలుపెట్టింది ప్రశాంత్ కిషోర్. నిజానికి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే పేరుతో ప్రశాంత్ కిషోర్ దీన్ని మొదలుపెట్టారు. 2014లో మోదీ కోసం రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. మోదీ చేసే చాయ్ పే చర్చ, రన్ ఫర్ యూనిటీ, మంథన్, సోషల్ మీడియా ప్రోగ్రామ్స్ లాంటి వినూత్న మార్కెటింగ్ ప్రచారాన్ని రూపొందించిన ఘనత కూడా ప్రశాంత్ కిషోర్కే దక్కింది. తర్వాత మోదీ నుంచి విడిపోయి సిఏజీ సంస్థనే ఐపాక్గా మార్చారు. 2015లో బీహార్ సీఎం నితీష్ కుమార్, 2017లో అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, యూపీలో కాంగ్రెస్కు ఏపీ సీఎం జగన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడులో సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వారికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి వారిని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా ఐపాక్ సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా వైదొలగడంతో ఐపాక్ సంస్థ భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ఇన్నాళ్ళు పీకే సమర్థతతోనే ఐపాక్కు మంచి పొలిటికల్ కన్సల్టెన్సీగా పేరుండేది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైదొలగడంతో ఐపాక్ సంస్థ డమ్మీగా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అలాంటి ఐపాక్ సంస్థ ఏపీలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా పొలిటికల్ స్ట్రాటజీ సేవలు అందిస్తుంది. ఇక పీకే నేతృత్వం ఐపాక్ టీంకు లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఈ ఎన్నికల తర్వాత దానికి టాటా చెప్పే అవకాశాలున్నాయి. అంతేకాక పీకే లేని ఐపాక్ను దేశంలోని మరే ఇతర పార్టీ కూడా పొలిటికల్ కన్సల్టెన్సీగా నియమించుకునే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఇక ఐపాక్ పని అయిపోయినట్లే అనే వాదన వినిపిస్తుంది.